హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఈరోజు ర్యాండమ్గా షూట్ చేశానండి. అక్కడక్కడ కొంచెం పనులు నేను చేసుకున్న డే రొటీన్ ఎలా ఉంది ఈరోజు అనేది అయితే కొంచెం షూట్ చేశానండి. వీడియో అయితే ఎక్కువగా తీయలేదు, అక్కడక్కడ జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ ర్యాండమ్గా తీసాను. ఇంకెక్కడైతే పిల్లలు చూసారు, మీకైతే హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పాక బాబుని నుంచి ఇంకా స్కూల్ బస్సు ఎక్కించేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే బట్టలన్నీ ఉండిపోయి ఇంకా మిషన్ వేస్తున్నాను. బట్టల మిషన్ అయ్యేలా ఇంకా బాబు బట్టలు ఉతకాల్సిన కూడా ఉన్న. యూనిఫామ్ అంటే వైట్ షర్ట్లు వాడివి ఉతకాలి. అవి చేతితో మిషన్ వేసామంటే మురికి వదలదు, ఇంకా కాలర్ ఇవన్నీ మురికి పట్టేస్తాయి కదా, అవి ఏవి వదలవు. ఇంకా మిషన్ వేస్తే అవి అయితే ఇంకా చేతితో ఉతికే పని ఉంది. ఇంకా వంట చేయాలి. మా వారైతే లేరు, ఊరు వెళ్ళారు ఈరోజు అయితే. ఇక్కడైతే మిషన్ వేసేస్తున్నాను బట్టలన్నీ కూడాను. నెక్స్ట్ ఏమొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన గిన్నెలన్నీ ఉన్నాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పి అయితే వచ్చాను కిచెన్లోకి. ఇంకా ఇక్కడైతే అంట్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడో అప్పుడు క్లీన్ చేసుకుంటే అంట్లు పెద్దగా ఉండవు, లేదంటే మాత్రం ఎక్కువైపోతాయి. ఇంకా మార్నింగ్ మేము తిన్నవన్నీ గిన్నెలు ఉంటే తోమేసాను. మా ముగ్గురమే కదా, ఇంకా మా వారైతే ఊరు వెళ్ళారు. ఇంకా వంట అంతా చేయాలి మా ముగ్గురికి కాబట్టి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా రైస్ పెట్టి కర్రీ చేసుకోవడమే కాబట్టి నేను పెద్దగా చేసుకుందామని చెప్పి అయితే ముందు ఇంట్లో ఇవన్నీ చేసుకుంటున్నాను. పనులన్నీ అయ్యాక వంట చేద్దామని చెప్పి ముందు ఈ పనులన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లో చూడండి. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా నా వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయి ఏదనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే అన్ని అంట్లన్నీ తోముకుంటున్నాను. పెద్దగా ఏమీ లేవు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం ఉంటే ఇంక తోమేస్తున్నాను. మళ్ళీ వంట అయ్యాక ఉంటాయి కదా. ఇక్కడ ఏమొచ్చి వంట చేసేద్దామని చెప్పి వస్తున్నాను. ఈ బట్టల మిషన్ వేసే లోపల ఇంక పనులన్నీ అయిపోతాయి. ఇక్కడ అంట్లు తోమడం అయిపోద్ది, ఇక్కడ వంట చేయడం కూడా అయిపోద్ది. ఎందుకంటే మిషన్ ఉంటే చాలా పని తగ్గిపోద్ది. ఇక్కడ ఈ మిషన్ అయ్యేలోపు ఇక్కడ మనకి 2-3 పనులు అయితే అయిపోతాయి. ఇంకా మార్నింగ్ ఒక పూటకే పనులన్నీ పూర్తి అయిపోయినట్టు అనిపిస్తాయి. ఇక్కడైతే ఎలక్ట్రికల్ స్టవ్ మీద అయితే వంట చేస్తున్నాను. ఇంకా నార్మల్ సింపుల్గా కర్రీ వండాను. నిన్న ఈవినింగ్ అయితే చికెన్ తీసుకొచ్చి ఇచ్చేసారు మా వారు. మార్నింగ్ అయితే క్యాంప్ వెళ్తారు కదా అని చెప్పి మా ముగ్గురం వండుకుంటామని చెప్పి ఇక్కడైతే చికెన్ తెచ్చి ఇచ్చారు. అది నీట్గా వాష్ చేసి నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక్కడైతే వండేస్తున్నాను. రసం అది ఉంది, సింపుల్గా రైస్ పెట్టి కుక్కర్లోనే కర్రీ వండేసానండి. 2 కూడా ఎలక్ట్రికల్ కుక్కర్ మీద వండేసాను. ఇక్కడైతే ఏమి వంట చేసింది అయితే ఏమి షూట్ చేయలేదండి. ఇంకా మొన్నే కదా చికెన్ కర్రీ చూపించాను, మళ్ళీ ఇంకెందుకులే చూపించడం అని చెప్పి మరి ఇక్కడైతే ఏం కూడా షూట్ చేయలేదు. ఇంకా జస్ట్ నార్మల్గా అయితే మామూలు వీడియో షూట్ చేసాను అంతే తప్పించి రెసిపీ అయితే షూట్ చేయలేదు. ఇంకా వాషింగ్ మిషన్ అయ్యేటప్పటికే ఇక్కడ నా వంట అంతా పూర్తయిపోయింది. ఇంకా చెప్పాను కదా బాబు బట్టలు కూడా, ఇంకా బాబు అయితే వైట్ యూనిఫామ్ అండి, అవి ఉతకడం చాలా కష్టం, మురుగు బాగా పట్టేస్తాయి. 2 డేస్కి డ్రెస్ చేంజ్ చేస్తుంటారు. 2 షర్ట్లు అయినా సరే పిల్లలకి అది ఆడుకొని వస్తారు, బాగా పాడైపోతాయి. ఇంకా అందరి మీద చూసుకుంటే ఇవి డ్రెస్ అయితే పర్వాలేదు. ఇంకా అది మిషన్లో వేసినవి వైట్ డ్రెస్ కాబట్టి మురుగు వదలదని చెప్పి ఇక్కడ కాసేపు నానబెట్టానండి 2 షర్ట్లు కూడా. ఇంకా వాటిని అయితే వాష్ చేసేస్తున్నాను. ఇంకా అవి చేతితో ఉతికితే కానీ వదలవు. చేతితో నీట్గా వాష్ చేసి వాటికి బ్లూ కలర్ పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు కదా. ఇవైతే నీట్గా వాష్ చేసి బ్లూ కలర్ పెట్టి ఇంకా బాగా ఆరపెట్టేసిన తర్వాత ఐరన్ చేసి ఇంకా బీరువాలో పెట్టేసామంటే ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు ఇంకా ఈ బట్టల పని ఉండదు కాబట్టి చక్కగా ఐరన్ చేసి బీరువాలో పెట్టేస్తే ఇంక డ్రెస్ పనే ఉండదు. ఇంకా మళ్ళీ స్కూల్స్ రీఓపెనింగ్ అయితే కానీ ఇంకా ఇటు పని ఉండదు. అప్పుడు మళ్ళీ ఇంకా బయటికి తీయాలి. అందుకని ఇక్కడ నీట్గా అయితే యూనిఫామ్ మొత్తం వాష్ చేసేస్తున్నాను నీట్గా. ఇంకా పాప కూడా అక్కడే ఉంది, మధ్యలో వీడియోలో కనిపిస్తే చూడండి. నేను బట్టలు ఉతుకుతుంటే నాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కడ నేను ఉతుకుతా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి బట్టల బ్రష్ అవన్నీ అడుగుతుంది. మరెందుకు పనిలో పని బట్టలు నానబెట్టిన షర్ట్లు వాటర్ ఉంటాయి కదా, అందులో సాక్స్లు కూడా ఉతికేద్దామని చెప్పి సాక్స్లు కూడా నానబెట్టి అవి కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను. 25th నుండి అయితే సమ్మర్ హాలిడేస్ అండి. మరి అందుకని చెప్పి ఇవన్నీ నీట్గా వాష్ చేసి కబోర్డ్లో పెట్టుకున్నామంటే స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే వరకు వీటితో పని ఉండదు. అందుకని చెప్పి ఇక్కడైతే వాష్ చేసేస్తున్నాను ఇవన్నీ. పాప అయితే నాకు కూడా ఇవ్వు నేను వాష్ చేస్తా, నురగతో ఆడుతాయి, అది ఇవ్వు ఇది ఇవ్వు అని అన్నీ అడుగుతుంది. ఇక్కడైతే చూడండి పాప వస్తుంది, కెమెరా ఉందా లేదా, వీడియో షూట్ చేస్తున్నానా లేదా అని ఇక్కడ నుంచి చూస్తుంది. అలాగే సైడ్ నుంచి చూడండి తుంగుని చూస్తుంది. అక్కడ నుంచి అయితే నీట్గా అన్నీ వాష్ చేసి పెట్టుకుంటున్నాను. పెద్దగా అయితే ఈరోజు ఏమీ వీడియో షూట్ చేయలేదండి, జస్ట్ నార్మల్గా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. ఫుల్గా అయితే వీడియో ఏమీ తీయలేదు. మార్నింగ్ నుంచి బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేంత వరకు నేను చేసే పనిలే జస్ట్ అలాగే షూట్ చేశానండి. అంతకుమించి వీడియోస్ అయితే ఇంకేం పెద్దగా షూట్ చేయలేదు. బోర్ కొట్టొచ్చు కానీ మరి ఈరోజు చేసిన పనిలో నేను షూట్ చేశానండి. మరి ఇంకేం చేయలేదు.
ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంక ఇక్కడైతే సాక్స్లు కూడా వాష్ చేసేసాను. వైట్ షర్ట్లు ఎప్పుడైనా హాట్ వాటర్లో నానబెట్టుకుంటే తెల్లగా వస్తాయండి. హాట్ వాటర్లో నానబెట్టి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ఉంచామంటే నీట్గా వచ్చేస్తాయి. ఎక్కడ లేని మురికంతా వదిలేస్తుంది. ఒకసారి గట్టిగా బ్రష్ కుట్టామంటే ఇంకా వైట్ షర్ట్లు నీట్గా అయిపోతాయి. ఉతికిన తర్వాత వాటికి బ్లూ కలర్ పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే వాష్ చేస్తాను కదా, ఇంకా బ్లూ కలర్ పెడదామని చెప్పి అయితే ఇంకా ఇక్కడ పెడుతున్నాను. ఇంకా చూసారా, నేను చూడండి ఇక్కడ నేను చాలా వరకు ఫుల్గా పెడతాను. ఇంకా బట్టలు అయితే షర్ట్లు ఆరేటప్పటికైతే అంతగా ఫుల్గా కలర్ ఉండదు. బ్లూ కలర్ అనేది లైట్ కలర్లోకి వచ్చేస్తుంది. నేను ఎంత డార్క్గా పెడతాను చూడండి. మళ్ళీ బట్టలు ఆరేటప్పటికి ఇంకా కలర్ అనేది తగ్గిపోద్ది. ఇంకా అక్కడ నుంచి పాప చూసారా ఎలా చూస్తుంది, నేను అక్కడ వీడియో షూట్ చేస్తున్నానా లేదా అని అక్కడ నుంచి తొంగి తొంగి చూస్తుంది. ఆ కలర్ ఇమ్మంటుంది, బ్లూ కలర్. నేను ఆడితే ఇవ్వను అంటుంది, నేనైతే ఇవ్వనని అంటున్నాను. అక్కడ అదే జరుగుతుంది అక్కడ. ఇంకా ఇక్కడ ఈ షర్ట్లు ఉతికే లోపల అయితే ఇంకా రైస్ పెట్టాను. రైస్ కూర పెట్టాలని చెప్పాను కదా. ఇంక ఇక్కడ కర్రీ అయితే నేను అవి షర్ట్లు ఉతికి వచ్చే లోపల కర్రీ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా కర్రీ తీసి రైస్ పెట్టేస్తే ఇంకా నా వంట కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా చూసారు కదా, కూర అయితే అయిపోయింది. ఇక్కడ అది కూర పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా అందులోనే సేమ్ ఎలక్ట్రికల్ కుక్కర్లోనే ఇంకా ఉంటుంది బౌల్, అందులో ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అందులో అయితే ఇంకా మనకి మిషన్ అయ్యేటప్పటికి ఈ పనులు అయ్యేవి. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ కుక్కర్ అయ్యేటప్పటికి ఇంకా వాష్రూమ్లో బట్టలు ఉతకడం కూడా పని అయిపోయింది. ఇంకా ఉతికిన బట్టలే బయటనైతే ఆరబెట్టేస్తున్నాను. ఇంకా ఇవైతే ఎండలో వేయనండి, కలర్ షేడ్ అయిపోద్ది కదా బ్లూ కలర్, అందుకని చెప్పి నీడలో వేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.